వైఎస్ఆర్ జిల్లా మైలవరం మండలం దుగ్గనపల్లిలో అప్పుల బాధతో మిర్చి రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి సమీపంలోని దాల్మియా సిమెంట్ పరిశ్రమ దుమ్ము ధూళి వల్ల పంటకు నష్టం జరుగుతోందని, రైతు ఆత్మహత్యకు ఇదే ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. అల్లూరు జిల్లా పెద్దబైలు మండలం కొత్తాపుట్టు జంక్షన్ వద్ద 70 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుకున్న గంజాయి విలువ 3.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఏలూరు రెల్లిపేటలో బైక్ చోరీ కేసులో అరెస్టైన యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. పోలీసులే తమ కుమారుణ్ణి కొట్టి చంపారని యువకుడి తల్లిదండ్రులు ఆరోపించారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం వద్ద తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై బైక్ ను ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొంది. ప్రమాదంలో బైక్పై వెళ్తోన్న 2 గాయపడ్డారు. వారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తుల నగలు చోరీ చేసిన 2 మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. 105 గ్రాముల బంగారాన్ని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శ్రీనివాస్ నగర్ లో తాళాలు వేసి ఉన్న 2 ఇళ్లలో దొంగలు చోరీ చేశారు. ఇళ్ల తలుపులను బద్దలు కొట్టి ఇంట్లో బంగారు నగలతో పాటు ఒక బైక్ ను ఎత్తుకెళ్లారు. అదే వీధిలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు ధ్వంసం చేశారు. అనంతపురం పీవీకేకే కళాశాలలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. విజేతలకు నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి బహుమతులు అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా సత్యసాయి జిల్లా కదిరిలో ఎస్పీ రత్న ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు పాల్గొన్నాయి. సింహాచలం సింహాద్రి అప్పన్నకు కానుకల రూపంలో 1,85,00,000 రూపాయలొచ్చాయి. హుండీలో నగదుతో పాటు 86 గ్రాముల బంగారం, 8 కిలోల 450 గ్రాముల వెండిని భక్తులు సమర్పించారని ఈవో తెలిపారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో జగదాంబ అమ్మవారి 68వ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పూర్ణ కుంభంతో ఉత్సవాలను ప్రారంభించారు. తొలి రోజు గరగ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.